హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీఏడి స్టడీ పాయింట్. ఆల్రెడీ మన ఛానల్లో 18th స్టేట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకసారి కావాలంటే చెక్ చేయండి. దీంతో పాటుగా 2014 యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఈ వీడియోలో 2015 యొక్క ఇన్ఫర్మేషన్ చూద్దాం. హెచ్ఆర్డిఏవై అంటే హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్యుమెంటేషన్ యోజన. దీన్ని హృదయ్ ప్రోగ్రామ్ అని కూడా చెప్తాము. నెక్స్ట్ బీబీబీపీవై, బేటీ బచావో బేటీ పడావో యోజన. నెక్స్ట్ ఎస్ఎస్వై అంటే సుకన్య సమృద్ధి యోజన. పిఎంఎస్బీవై, ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన. నెక్స్ట్ పిఎంజేజేబీవై, ప్రధాన్ మంత్రి జీవన జ్యోతి బీమా యోజన. నెక్స్ట్ ఏపీవై, అటల్ పెన్షన్ యోజన. నెక్స్ట్ వన్, సెవెంత్ వన్, అమృత్, ఏఎంఆర్యుటి, అటల్ మిషన్ ఫర్ రిజువేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్ వన్, ఎస్సీఎం, స్మార్ట్ సిటీస్ మిషన్, ఆకర్షీయ నగరాల పథకం. నెక్స్ట్ వన్, పిఎంకేఎస్వై, ప్రధాన్ మంత్రి కృషి సించాయ్ యోజన. హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్యుమెంటేషన్ యోజన, హెచ్ఆర్డిఏవై. హృదయ్ అండి, ఇది 21st January 2015లో స్టార్ట్ అయిందండి. 21st January 2015లో స్టార్ట్ అయింది. ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ది ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ టు స్పెండ్ ₹50 crore per year on each city for renovation of historic cities known for their Indian culture and heritage. The importance of heritage cities will be perceived and improved by the providing necessary facilities to increase tourism connectivity. 12 cities across the country has been selected for the HRDAY scheme. They are: భారతీయ సంస్కృతిని వారసత్వానికి పేరుగాంచిన చారిత్రక నగరాల పునరుద్ధరణ కోసం పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా సంవత్సరానికి ₹50 కోట్ల ఇది కార్యక్రమాన్ని ప్రారంభించాలండి. వారసత్వ నగరాలను కాపాడుతూ టూరిజం కనెక్టివిటీని పెంచుతూ సౌకర్యాలను మెరుగుపరచడం ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అండి. ఈ హృదయ యొక్క పథకంలో భాగంగా 12 నగరాలను ఎంపిక చేశారు. అవి ఒకసారి చూద్దాం. రాజస్థాన్లో ఉన్నటువంటి అజ్మీర్ అండి. నెక్స్ట్ వన్, అమరావతి, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి అమరావతి. కర్ణాటక స్టేట్లో ఉన్నటువంటి బాదామి. బీహార్ స్టేట్లో ఉన్నటువంటి గయా. తమిళనాడు స్టేట్లో ఉన్నటువంటి వేలంకిని. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి వారణాసి. పంజాబ్లో ఉన్నటువంటి అమృత్సర్. తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి వరంగల్. గుజరాత్లో ఉన్నటువంటి ద్వారకా. తమిళనాడు స్టేట్లో ఉన్నటువంటి కాంచీపురం. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మధుర. నెక్స్ట్ ఒడిశా స్టేట్లో ఉన్నటువంటి పూరి. ఇవనేది ఈ 12 సిటీస్ని హెచ్ఆర్డివై ప్రోగ్రాంలో భాగంగా ఎంపిక చేశారండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. బేటీ బచావో బేటీ పడావో యోజన, బీబీబీపీవై. ఇది 22nd January 2015లో స్టార్ట్ అయిందండి. 22nd January 2015. బీబీబీపీవై వాజ్ లాంచ్డ్ టు ఇంక్రీజ్ ది 0 to 6 years చైల్డ్ సెక్స్ రేషియో. ఏజ్ అండి బిట్వీన్ 0 to 6 years. ఎలిమినేట్ జెండర్ డిస్క్రిమినేషన్, ప్రివెంట్ ఫెటిసైడ్, promote girls' education under the Undertake Awareness Program for the Welfare of Girls. In 2014, this scheme was introduced in view of speech given by Prime Minister Narendra Modi in Panipat district of Haryana. The implementation of the scheme was initially targeted at 100 districts of Haryana, Uttar Pradesh, Uttarakhand, Punjab, Bihar and Delhi, where the child sex ratio lower than the Indian average 919. Later was implemented to 640 districts across the country. మెయిన్లీ స్కీమ్ వచ్చరికి 0 to 6 years యొక్క చైల్డ్ సెక్స్ రేషియోను పెంచడం, లింగ వివక్షతను రూపుమాపడం, రుణహత్యలను నివారించడం, బాలికల విద్యను పెంపొందించి బాలికల సంక్షేమం పట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ఈ బీబీబీపీవై యొక్క ముఖ్య లక్ష్యం. దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పానిపట్ జిల్లాలో ఈ పథకాన్ని స్టార్ట్ చేశారండి. దీనిలో భాగంగా హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, బీహార్ అండ్ ఢిల్లీ ఈ అటువంటి డిస్టిక్లో చైల్డ్ సెక్స్ రేషియో అనేది 919 కంటే తక్కువ ఉందండి. ఈ స్టేట్లో 100 డిస్ట్రిక్ట్స్ని ఎంపిక చేసుకొని ఈ పథకాన్ని ఫస్ట్ ప్రారంభించారు. అనంతరం ఇది 640 జిల్లాలకు కూడా విస్తరించారు. ఈ ప్రోగ్రామ్ వచ్చేసరికి 3 మినిస్ట్రీ పరిధిలో జరిగిందండి. ఇది వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్. These 3 ministers jointly implemented the program. The Indian Medical Association contributed this program. Next, Madhur Dixit acted as a brand ambassador for this promotion of the scheme.
From 26th October 2016, bronze medal winner at Olympics, Sakshi Malik acted as the brand ambassador. All the programs implemented by the central government regarding the welfare of women have been linked to BBBPY. మెయిన్గా ఈ స్కీమ్లో గుర్తుపెట్టుకోవాల్సింది 0 to 6 years చైల్డ్ సెక్స్ రేషన్ పెంచడం. ఇది యావరేజ్ కంటే అంటే 919 కంటే తక్కువ ఉన్న స్టేట్స్ను సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ 100 డిస్ట్రిక్ట్స్, దెన్ తర్వాత 640 డిస్ట్రిక్ట్స్ని దీనిని ఇంప్లిమెంటేషన్ చేసిళ్ళు. ఇందులో 3 మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో పనిచేసింది. అది వచ్చరికి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఈ 3 మంత్రిత్వ శాఖలో పనిచేసింది. దీనికి బ్రాండ్ అంబాసిడర్గా మాధురి దీక్షిత్ గారు ఉన్నారు. నెక్స్ట్ ఒలింపిక్లో బ్రాంజ్ మెడల్గా విజేతగా నిలిచినటువంటి సాక్షి మాలిక్ గారు కూడా బ్రాండ్ అంబాసిడర్గా వివరించారు. దెన్ అన్ని అంటే మహిళల సంక్షేమానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా BBBPY, బేటీ బచావో బేటీ పడావో, వీటన్నిటికీ అనుసంధానం చేసి స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. సుకన్య సమృద్ధి యోజన SSY, 22nd January 2015. SSY was launched as the integral part of BBBPY. The object of this scheme is to achieve the well-being of girls through economic self-reliance of girls. ఇది ఆర్థిక స్వావలంబన, బాలికల సౌభాగ్యాన్ని సాధించడం ఈ పథకం యొక్క మెయిన్ ఉద్దేశం అండి. ఏ గర్ల్ చైల్డ్ బిలో 10 years of age can open an SSY account called Girl Child Prosperity Account in the nearest post office or commercial bank by the parents and deposit a minimum amount of 250 rupees to 1,50,000 per year. ఇది వచ్చరికి 10 years వయసు లోపల ఆడపిల్లలు దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ లేదా వాణిజ్య బ్యాంక్లోని SSY అకౌంట్ను గర్ల్ చైల్డ్ ప్రాస్పెరిటీ అకౌంట్ అనే దాని మీద ఆమె తల్లిదండ్రులు ప్రారంభించడానికి సంవత్సరం కనీసం 250 రూపీస్ నుంచి 1,50,000 వరకు డిపాజిట్ చేయొచ్చండి. బాలికకు 14 years అంటే 14 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పొదుపు చేస్తే కేంద్ర ప్రభుత్వం మద్దతుతో పోస్ట్ ఆఫీసు లేదా బ్యాంకులు ఎక్కువ వడ్డీని చెల్లిస్తాయండి. In 2015, the interest rate on SSY deposit 9.2 ఉందండి. ఇది ఎప్పుడు 2015లో. ఆఫ్టర్ చేంజెస్ ది కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ 8.2కి చేంజ్ చేశారండి ఫ్రమ్ 2024 ఆన్వర్డ్స్. ది గర్ల్ ఈజ్ 18 years old. అప్ టు 50% ఆఫ్ ది డిపాజిట్ అమౌంట్ ఫర్ హైయర్ స్టడీస్ ఈజ్ డిసైడ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 21 years and the remaining amount in fulfill the age of 21 years. Full amount can also be taken at a time of a girl marriage after attaining of the age 18 years. The amount saved in SSY account is exempt from the income tax and also benefits accrued to the public provident fund or the applicable. SSY is applicable to maximum of 2 girls in a family. ఇది వచ్చరికి 2015లో దీని యొక్క డిపాజిట్ రేటు 9.2% ఉందండి. దీని తర్వాత ఈ రీసెంట్ ఉన్న ట్రెండింగ్స్ని బట్టి 2024లో దీన్ని 8.2% వడ్డీ రేటుగా చేంజ్ చేశారండి. బాలికకు 18 years వయస్సు నిండగానే కావాలనుకుంటే ఉన్నత చదువుల కోసం డిపాజిట్ మొత్తంలో 50% వరకు, అదే 21 సంవత్సరాల వయసు నిండగానే మిగిలిన మొత్తాన్ని పూర్తిగా తీసుకోవచ్చండి. 18 సంవత్సరాల వయసు నిండిన బాలికకు బాలిక వ్యవసాయంలో కూడా పూర్తి అమౌంట్ తీసుకోవచ్చు. SSY అకౌంట్లో పొదుపు చేసిన మొత్తాన్ని ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు అంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కంప్లీట్గా మినహాయింపు ఉంటుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో వచ్చే ప్రయోజనాలను కూడా వర్తిస్తాయి. ఒక కుటుంబంలో గరిష్టంగా 2 బాలికలకు మాత్రమే ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుందండి.